విశాఖలో సరికొత్త స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం సిద్ధమైంది. 12 కోట్లకు పైగా నిధులు వెచ్చించి స్టేడియంలో కొత్త హంగులు సదుపాయాలను కల్పించారు. దాదాపు 3 ఏళ్లుగా జరుగుతున్న ఆధునీకరణ పనులు పూర్తి కావడంతో స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ స్టేడియంలో ఈ నెల 29 నుంచి రాష్ట్ర స్థాయి కరాటీ పోటీలను నిర్వహించేందుకు జీవీఎంసీ అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ నెల 25వ తేదీన స్వర్ణ భారతిని ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలోని రేసుపవానిపాలెంలో 1997లో స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం నిర్మించారు. అప్పట్లో 1300 సిట్టింగ్ కెపాసిటీతో 6 బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేశారు. 10 ఏళ్ల తరువాత 32వ జాతీయ క్రీడలకు ఏపీ ఆతిథ్యం ఇవ్వడంతో స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్ క్రీడలు నిర్వహించారు. అప్పట్లో స్టేడియంలో అధునాతన సీట్లు, ఏసీలతో పాటు మరికొన్ని సదుపాయాలను కల్పించారు. కాలక్రమంలో స్టేడియం భవనం మరమ్మతులకు గురవడం, వుడెన్ ఫ్లోర్ దెబ్బతినడం, గ్యాలరీలో సీట్లు, ఏసీ ప్లాంట్ పాడైపోయాయి. దీంతో స్టేడియంను ఆధునీకరణ చేయాలని 3 ఏళ్ల క్రితం అధికారులు నిర్ణయించారు. జీవీఎంసీ కౌన్సిల్ అనుమతితో 8 కోట్లు వెచ్చించి భవనం మరమ్మతులకు, సివిల్ వర్కులు, పెయింటింగ్లు, కొత్త ఏసీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించారు. అంచనాలు తయారు చేసిన తర్వాత ఆ మొత్తం సరిపోదని గ్యాలరీలో సిట్టింగ్ కెపాసిటీ 2400కి పెంచడం వంటి ప్రతిపాదనలు చేశారు. అలాగే వాష్రూమ్లలో మాడ్యులర్ సిస్టమ్, ప్లేయర్ డ్రెస్ చేంజింగ్ కోసం ప్రత్యేక గదులు, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే ఏరియా వంటి సదుపాయాలను కల్పించాలని నిర్ణయించారు. ఆధునీకరణ పనుల్లో తీవ్ర జాప్యం జరగడంతో కమిషనర్ కేతన్ గార్గ్ ఇటీవల ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న పనులను చూసి అధికారులు కాంట్రాక్టర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పనులు జోరందుకొని ఇప్పుడు ముగింపు దశకు చేరాయి. ఒక్క ఏసీ ప్లాంట్ ప్యానెల్స్ మాత్రమే బిగించాల్సి ఉండగా మిగిలిన పనులన్నీ పూర్తయ్యాయి. స్టేడియం చుట్టూ బీటీ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయిపోవడంతో త్వరలోనే స్టేడియంను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 29 నుంచి ఇక్కడ విశాఖ వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి కరాటీ ఛాంపియన్షిప్ పోటీలకు అధికారులు అనుమతి జారీ చేశారు. దీంతో స్టేడియం ప్రారంభోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర క్రీడా టోర్నమెంట్ల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. విశాఖపట్నం స్మార్ట్ సిటీగా ఎంతో అభివృద్ధి సాధిస్తోంది. ఈ స్మార్ట్ సిటీలో భాగంగానే విశాఖపట్నం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం కొత్తగా ముస్తాబైంది. సుమారుగా 12 కోట్ల రూపాయలతో ఇక్కడ ఆధునీకరణ పనులు పూర్తిగా వచ్చాయి. ఈ నెల 29 నుంచి ఇక్కడ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీంతో ఇక్కడ ఈ స్టేడియంని ఈ నెల 25న రీఓపెన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విశాఖపట్నంలో మనకి పిఎంపాల్లో క్రికెట్ స్టేడియం, వన్ టౌన్ వెలంపేటలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విశాఖ ఉత్తర నియోజకవర్గ రేసవానిపల్లి ఈ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం ఉన్నాయి. ఎన్ని స్టేడియంలు ఉన్న విశాఖపట్నంలో ఉన్న ఈ స్వర్ణభారతి స్టేడియం కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్టేడియం కాలక్రమంలో మరమ్మతులకు గురి కావడంతో ఇక్కడ 12 కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని రకాల ఆధునీకరణ పనులు పూర్తి చేశారు. వుడెన్ ఫ్లోరింగు, ఇలాగ సీట్లు, సెంట్రల్ ఏసీ వంటి సదుపాయాలు కల్పించారు. దీంతో క్రీడాకారులు, క్రీడా సంఘాలు హర్షం వెలిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VBC టీవీ, విశాఖపట్నం.